నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో మనము ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా వయోపరిమితి ఏ విధంగా ఉండాలి, ఏ అభ్యర్థులు అంటే ఏ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు ఎన్నిసార్లు అటెంప్ట్ ఇవ్వవచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 24 వరకు మనకు ఇది అందుబాటులో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఇది మనకు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 24 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల వరకు మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నట్లుగా ఇక్కడ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకు వీటికి సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీస్ మనకు ఈ ఏడాది మొత్తం 933 ఖాళలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్లో మనకు 933 ఖాళలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఖాళీలు దాదాపుగా 33 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 900 సంబంధించినటువంటి పోస్టులు అయితే మిగిలిన కేటగిరీలకు దివ్యాంగులకు 33 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు జరగనుంది. అయితే వీటికి సంబంధించినటువంటి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మనకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జిఎస్, పేపర్ 2 వచ్చేసరికి మనకు సిసిఆర్ పేపర్ ఉంటుంది. ఆ తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో ఎవరైతే ఒకవేళ అంటే అక్కడ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు డైరెక్ట్ ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇట్లా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానిటువంటి అభ్యర్థులు ఎవరైనా అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినప్పటికీ ఉద్యోగాలకు సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరి కోసం యూపీఎస్సీ ప్రతిభా సేతు అనే పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళినటువంటి అభ్యర్థులు ఉంటారో ప్రతి ఒక్కరికి నాన్ గవర్నమెంటల్ సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో అవి నేరుగా మనకు ఎంపిక చేసుకోవడానికి అక్కడ అవకాశం కూడా ఉంటుంది. సో మనకు ప్రతిభా సేతు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంస్థలలో ప్రభుత్వ రంగ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఇతర ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పోస్టులకు సంబంధించినటువంటి డైరెక్ట్ సెలక్షన్స్ కూడా జరుగుతాయని చెప్పి యూపీఎస్సీ ఈసారి మనకు నోటిఫికేషన్ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. గతంలోనే వీటికి సంబంధించిన ప్రతిభా సేతు అనేది పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి అటెంప్ట్స్ ఒకసారి మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 6 అటెంప్ట్స్ ఇవ్వవచ్చు. అదేవిధంగా ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు 9 అటెంప్ట్లు ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వవచ్చు అనమాట. సో ఇది అటెంప్ట్కి సంబంధించినటువంటి ఒక అప్డేటు. అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వీరందరూ కూడా ₹100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు అంటే ఏ కేటగిరీకి చెందినటువంటి మహిళలైనా కావచ్చు. వారితో పాటుగా ఎస్టీ, ఎస్సీ మరియు దివ్యాంగులకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ ఫీజు అనేది ఇక్కడ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినట్లయితే వీటికి సంబంధించిన ఎడిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 నుంచి మనకు మార్చి 3 వరకు అవకాశం ఇస్తున్నట్లుగా ఇక్కడ చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఎవరైతే అప్లికేషన్స్లో మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఇతర ఏదైనా డీటెయిల్స్ మీరు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఫిబ్రవరి 25 నుంచి అంటే అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఫిబ్రవరి 24న ముగియడం జరుగుతుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు వీటికి సంబంధించిన కరెక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ దరఖాస్తు విధానం అసలు ఏ విధంగా చేసుకోవాలని అంటే అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మీరు ఖచ్చితంగా ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అంటే గత ఏడాది 2024 కావచ్చు, 2025 కావచ్చు, ఈ 2 అటెంప్ట్లలో మీరు ఎప్పుడైనా ఆల్రెడీ గతంలో అటెంప్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు మీరు ఓటీఆర్ అనేది గతంలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కాబట్టి మీరు జస్ట్ లాగిన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూపీఎస్సీ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి సంబంధించిన ఆప్షనల్ పేపర్ కావచ్చు, లేకపోతే మీ మీడియం కావచ్చు, లేకపోతే మీ సెంటర్ కావచ్చు, ఇలాంటి మీ ఫోటో రీసెంట్ ఫోటో అప్డేట్ కావచ్చు, ఇలాంటివి మీరు అప్డేట్ ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటీఆర్ అంటే
ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు ఎవరైతే ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏడాది కనుక మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నట్లయితే మీరు కంపల్సరీగా ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీఆర్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ బ్యాక్గ్రౌండ్, మీ అడ్రస్, అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఓటీఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు సివిల్ సర్వీసెస్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన వయోపరిమితి చాలా ముఖ్యమైనది అనమాట. సో అభ్యర్థులు ఆగస్టు 1, 2026 అంటే ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ వరకు అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం 32 ఏళ్ల వరకు, అంటే 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు, 21 నుంచి 32 వరకు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు అంటే ఎస్టీ, ఎస్సీలకు 5 ఇయర్స్ మనకు ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీలకు 3 ఇయర్స్ అనేది ఇక్కడ వయో పరిమితి అనేది సడలింపు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో వయో సడలింపు అనేది ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులకు వర్తిస్తుంది అనమాట. సో ఇది మనకు వయో పరిమితికి సంబంధించినటువంటిది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో చాలామంది అడిగేటువంటి డౌట్స్ ఏంటంటే యూపీఎస్సీ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని. సో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎనీ డిగ్రీ మీరు బీఎస్సీ చేసినప్పటికీ, మీరు బీటెక్ చేసినప్పటికీ, అదేవిధంగా మీరు హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే మీరు ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా సరే. సో మీరు ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఇయర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సప్లీలో ఆగినట్లయితే తర్వాత మాత్రం మీరు అర్హత అనేది కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎగ్జామ్స్ అనేది అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు దరఖాస్తు చేసుకుంటే చాలా మంచిదని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అది మనకు డిగ్రీకి సంబంధించినటువంటి ఓపెన్ డిగ్రీస్ చేసినటువంటి అభ్యర్థులు ఇగ్నో నుంచి కావచ్చు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, లేకపోతే మనకు ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఓపెన్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు డిగ్రీ పట్టా పొందినట్లయితే కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఓవరాల్గా మనకు యూపీఎస్సీ 2026కు సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సో వీటికి సంబంధించిన మొత్తం వేకెన్సీస్ దాదాపుగా 933 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు 33 మనకు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. మిగిలినవి దాదాపుగా మిగిలిన కేటగిరీ అందరికీ ఉన్నాయన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.